హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? ధనుర్మాసం వచ్చేసింది, అంటే సంక్రాంతి నెల వచ్చేసింది. వాకిళ్ళందరూ కళకళలాడుతూ ఉంటాయి కదా. అందుకనే ఈ నెలలో ముగ్గులు నేర్చుకోవటానికి అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను చెప్పే ముగ్గండి, తులసి కోట ముందర వేసుకోవాలి. శంకు, చక్రము, నామము. నామం అంటే మనకేం గుర్తొస్తుంది? తిరుపతి బాలాజీ. ఈ చుక్కలతో ముగ్గు వేయడం చాలా ఈజీగా ఉంటుందండి. చుక్కలు పెట్టడం వల్ల మనకు ఈజీగా అవుతుంది. కాబట్టి మొదట మీరు 9 చుక్కలు పెట్టండి. సందు చుక్కలతో 8, 7, 6 పెట్టండి. తర్వాత నెక్స్ట్ పైన 8, 7 కింద 4 లైన్లు వచ్చాయి. పైన 9 తర్వాత 8, 7 మాత్రమే వస్తాయి. మధ్యలో 3 చుక్కలకు లైన్ కలిపేసి పై వరకు నామము వేయాలి. తర్వాత శంకు వేయాలండి. ఏ విధంగా వేయాలో నేను ముగ్గులో చూపిస్తూ ఉన్నానండి. ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. శంఖం పక్కన లోటస్లు వేస్తే చాలా అందంగా ఉంటుందండి. అందుకని అటువైపు ఇటువైపు 2 వైపులా లోటస్లు వేయాలి. తర్వాత మిగిలిన చుక్కలకు లీవ్స్ లాగా వేయాలి. ఇటువైపు కూడా 3, 2, 2 ఈ చుక్కలకు రౌండ్ గీసేసి పద్మంలాగా లోపల గీయాలి. తర్వాత పైన శంఖానికి ఎలా వేసామో అలా గోపురంలాగా వేయాలి. స్టాండ్ లాగా వేయాలి. అలాగే నామాన్ని కూడా స్టాండ్ లాగా వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మనం లైన్స్ గీసుకోవాలి. పద్మానికి కూడా చక్రానికి ఇటు అటు లోటస్లు వేస్తే బాగుంటుంది. తర్వాత మనకు ఇష్టం వచ్చిన డిజైను 2 గీతలు వేసుకోవాలి. వేసుకుంటే శంకు, చక్రము, నామము రెడీ అయిపోయినాయి. మనము ఇష్టం వచ్చిన కలర్లు మంచిగా వేసుకోవచ్చండి. దీనిని ముగ్గుతో వేయచ్చు. నేను ముగ్గుతో కూడా వేసి చూపించానండి. ఈ 2 రకాలుగా మీరు ట్రై చేసుకోవచ్చు. చుక్కలు పెట్టడం వల్ల చాలా ఈజీగా వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. ప్లీజ్ మీరందరూ చూసినందుకు ధన్యవాదములు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కేవీఎల్ క్రియేషన్స్ మై ఛానల్. ధన్యవాదములండి. మరి రేపు ఒక ముగ్గుతో మళ్ళీ కలుసుకుందాము. ధన్యవాదములు.